మనిషి జీవించడానికి వారంలో 6 రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పనిచేసే వ్యక్తి ఆదివారం కోసం వారం మొత్తం వేచి ఉంటాడు. ఎందుకంటే చాలామంది సాధారణంగా ఈరోజు సెలవు ఉంటుంది కానీ వారపు సెలవు ఆదివారం మాత్రమే అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో పనిచేసే వారికి సెలవు అంటూ ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం పూర్వం మన దేశంలో వ్యవసాయం చేసేవారు ఎక్కువగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించిన తర్వాత మన దేశంలో మన భారతీయులను వాళ్ళ పనిమనుషులుగా కూలీలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు ఎంతో ధనం రావడం వల్ల చాలామంది ప్రజలు ప్రతిరోజు బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి పనిచేసేవారు. సమాజంలో జరిగే సమస్యలను పరిష్కరించడానికి ఎవరూ సరిగా సమయాన్ని కేటాయించేవారు కాదు. ఆదివారం సెలవు కోసం ఉద్యమం కూడా జరిగింది. ఆదివారం సెలవు దినం క్రెడిట్ అంతా రోమన్ ఎంపైర్కు ఇవ్వబడుతుంది. ఇది యూరోప్లో జరిగింది. ఈ ఉద్యమం తర్వాత ఆదివారం మొత్తం ప్రపంచానికి సెలవు దినంగా ప్రకటించారు. అన్ని ప్రాచీన నాగరికతలలో సూర్య భగవానుడు ఆదివారం రోజు పూజలు అందుకున్నాడట. ప్రజలు ఒక నిర్ణీత రోజున దేవుణ్ణి పూజించేవారు. అందుకే ఈరోజు ఆదివారం అంటే సూర్యుడిని పూజించే రోజుగా ప్రకటించారు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చిలలో ప్రార్థనలు. చర్చిల్లో కూడా ప్రజలు ఈ రోజున ప్రార్థనల కోసం అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. అందువల్ల ప్రజలు మనోభావాలను గౌరవిస్తూ ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. క్రీస్తు శకం 321లో కాస్మంటైన్ చక్రవర్తి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దీనికోసం అతను మొదటి పౌర చట్టాన్ని ప్రవేశపెట్టాడు. అయితే రైతులు పనిచేసుకోవచ్చని కూడా చెప్పారు. దీని తర్వాత ఈ భావన ఐరోపాలో వ్యాపించింది. యూరప్, అమెరికా జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారినప్పుడు వారు ఆదివారం రోజున చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. భారతదేశంలో ఆదివారం సెలవు రోజుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించిన ఘనత మహారాష్ట్రలోని కార్మిక నాయకుడు నారాయణ్ మొయిగాజీ లోఖండేకి దక్కింది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత భారతదేశంలోని కార్మికులు వారంలో 7 రోజులు పనిచేయాల్సి వచ్చింది. వారికి అసలు సెలవు లేదు. అయితే బ్రిటిష్ వారు అతని సిబ్బంది ఆదివారం సెలవు దినంగా జరుపుకునేవారు. కానీ భారతీయులకు మాత్రం సెలవే లేదు. ట్రేడ్ యూనియన్లు వంటి సంస్థలు ఉనికిలోకి రావడం ప్రారంభించినప్పుడు వారు కార్మికులకు ఒకరోజు సెలవు ఇవ్వాలని బ్రిటిష్ వారి ముందు తమ గొంతును పెంచారు. దీని తర్వాత ఈ సమస్యపై 7 సంవత్సరాల ఉద్యమం నడిచింది. చివరగా జూన్ 10, 1890న బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం కూలీలకు, ఇతరులకు సెలవు దినంగా ప్రకటించింది. ఏది ఏమైనా కొన్ని సంవత్సరాల ఉద్యమం తర్వాత ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు.